జగిత్యాల నుంచి, చెన్నూరు నుంచి, పెద్దపల్లి నుండి, రామగుండం నుంచి, బెల్లంపల్లి, భూపాల్పల్లి ఈ అందరు కూడా నాయకులను, ముఖ్య నాయకులను పిలిచినము. అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఏం జరగాలని, ఈ చర్చ జరగాలని ఇక్కడికి పిలవడం జరిగింది. మా పిలుపును మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలకు దీని ద్వారా మంచి జరుగుతుందని ఆకాంక్షిస్తూ మా విన్నపాన్ని మన్నించి వచ్చిన పెద్దలు, మండలిలో ఉపనాయకునిగా ఉన్నటువంటి నాకు పెద్దన్నలాగా నా పక్కకే ఉండి నన్ను అన్ని రంగాలలో ఆశీర్వదిస్తున్న పెద్దలు మధుసూదనాచారి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, పెద్దలు నాకు అన్న అన్ని రకాల వెన్నంటి ఉండి నడిపిస్తూ కష్టాలలో మంచిలో ముందు నడిపిస్తున్నటువంటి అంబేద్కర్ ఆశయ సాధకుడిగా వారికి పేరు నేను పెట్టినా, అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో, అంబేద్కర్ ఏదైతే ఆశించిండో వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ముఖ్యంగా మాకు వెన్నంటి ఉంటున్న నా పెద్దన్న మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన స్వాగతం పలుకుతూ, నీళ్ల గురించి అసలు ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎవరినైతే చూస్తున్నారో, ఎవరైతే మాటలు వింటున్నారో అందరికీ గుండెలకు తాకేటట్లుగా ఒకే ఒక్కడుగా ఇవాళ నిజాలను అద్భుతంగా ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే విధంగా, అసలు అప్పుడు నీటి సంఘానికి చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఉంటే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. పెద్దలు వి ప్రకాష్ గారికి వారికి హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన స్వాగతం పలుకుతూ, మా అన్న పెద్దన్న కోరుట్ల మాజీ శాసనసభ్యులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ అన్న గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, పెద్దలు మాజీ శాసనసభ్యులు మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు గారికి హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన స్వాగతం పలుకుతూ, పెద్దలు మిత్రులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మిత్రులు అన్న బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు చిన్నయ్య గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, సోదరిమణి జగిత్యాల మాజీ జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలు దావ వసంత గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, సోదరిమణి జయశంకర్ భూపాల్పల్లి మాజీ జిల్లా ప్రజాపరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరిమణి జక్కు శ్రీహర్షిని గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, నా మిత్రులు, నాకు అత్యంత సాన్నిహితులు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లార శ్రీకాంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, అన్న మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పెద్దలు లోక బాబురెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, చెన్నూరు నుంచి మన బాలక సుమన్ గారి తరఫున వారందరి టీమును తీసుకొని వచ్చిన డాక్టర్ రాజా రమేష్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఇక అందరి పేర్లు చెప్పకుండా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత గురించి మరి పెద్దలు వారు మాట్లాడతారు కనుక వీటి విషయాలను మీరు విని ఇక్కడితోటి వదిలిపెట్టకుండా మన పార్టీని, మన నాయకుడిని అద్భుతంగా మనల్ని కేటీ రామారావు గారు ఏదైతే చెప్పిండ్రో ఒక్కరొక్కరిని కింది నుంచి మీది దాకా మాటలు అబద్దాలతోటి చంపేసిండ్రో మనల్ని, మనమే మళ్ళీ ఆలోచించుకొని ఇక్కడ చెప్పిన విషయాలను మీరు గడప గడపకు గ్రామాన చర్చ పెట్టి, అందుకే ముఖ్య నాయకులనే పిలిచినాం. ఆ ముఖ్య నాయకులు ఇక్కడనే పెడచెవిన పెట్టి వదిలేకుండా మీరు ఈ విషయాలన్నింటినీ కూడా కిందికి తీసుకెళ్తారని ఆశిస్తూ, ఇక్కడ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నాడు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అంటే మా వలన రాష్ట్రానికి వెలుగులు వస్తాయని మా నియోజకవర్గ ప్రజలు అన్నారు. మా నియోజకవర్గంలో మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆడోళ్ల దగ్గరికి పోయి బెల్ట్ షాపులు ఉన్నాయి, నేనే మేనిఫెస్టో రాస్తున్నా, సోనియమ్మ చెప్పింది నేనే రాస్తున్నా, బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నాడు. నేనే మేనిఫెస్టో రాస్తున్నా, అవ్వా నీకు 4,000 రూపాయలు ఇస్తా అయ్యా అని ఆయన చెప్పిండు. 2,500 ఇస్తా అక్క, నేనే చైర్మన్, నేనే రాస్తా అని చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి రైతులకి ఆ భూ నష్టపరిహారం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తక్కువ ఇచ్చింది, నేను దాన్ని ఎక్కువ ఇస్తా అని మేనిఫెస్టోలో రాసిండు. కనుక ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మనే ఈయన గెలిస్తేనే మాకు అన్ని వస్తాయని ఇవాళ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు నమ్మిండ్రు.
కనుక నమ్మిన వాళ్ళే నట్టేట మూస్తారంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అది చేసి చూపించిండు. ఇవాళ గద్ద ఏ విధంగానైతే తన పిల్లలను తననే చంపుకుంటుందో ఆ విధమైన పరిస్థితులు మంత్రి నియోజకవర్గంలో గెలిపించుకున్నటువంటి ప్రజలని అనేక రకాలుగా హింస జరుగుతూ ఉన్నది. ఇవాళ ఏదైతే కాళేశ్వరం చిన్న కాళేశ్వరం అని అనుకుంటున్నామో మనం, ఆ చిన్న కాళేశ్వరంకు నీళ్లు రావాలన్నా, చిన్న కాళేశ్వరం ద్వారా మనం ఏదైతే ప్రతిపాదించినామో 40,000 ఎకరాలు దానికి కూడా నీళ్లు రావాలన్నా మేడిగడ్డ బ్యారేజ్ అవసరం. మేడిగడ్డ బ్యారేజ్ లేకపోతే గదే వానకాలం పంటకే నీళ్లు ఇవ్వగలుగుతాం. కనుక ఇవాళ ఒక్క పిల్లర్ను సాకు చూపించి ఈ నియోజకవర్గాన్ని ఇంతమందిని ఎండబెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నీతిని, మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే నీతిని మనం ఈ సమాజానికి చెప్పాలి. ఇవాళ చిన్న కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే ఏ విధంగా ఉంటారు, అధికారంలో లేకుంటే ఏ విధంగా ఉంటారంటే ఇవాళ చిన్న కాళేశ్వరం గురించి, కాలువల గురించి, పైప్ లైన్ల గురించి భూసేకరణ జరుగుతూ ఉన్నది. మాదేపూర్ రైతులు కోరుతా ఉన్నారు, మాకు కాలువలు అవసరం లేదు, మాకు నీళ్లు అవసరం లేదు, మేము ఏది మిర్చి పండిస్తున్నాం, మిర్చికి సంవత్సరానికి 60,000 రూపాయల కౌలు వస్తున్నది, మాకు 100 ఫీట్లలో నీళ్లు పడుతున్నాయి, మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేము మిర్చి పండిస్తాము, మాకు ఈ కాలువలు తీసుకొస్తే మీరు ఆ కాలువలలో భూములు పోతాయి, మా కాలువలు వద్దన్నా కూడా పోలీసులను పెట్టి కాలువలు తవ్విస్తాం, మేము చెప్పిన పంటనే వేసుకోవాలని ఇవాళ ఆదేశాలు ఇస్తా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. ఇవాళ మంత్రి ఎమ్మెల్యే గారు ఈ వేదిక ద్వారా నుంచి మేము అడుగుతున్నాం, మీరు ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఇవాళ మిర్చి పండించే రైతులు ఇచ్చే ఏదైతే జీవనోపాధి ఇస్తున్నారో, ఏదైతే వాళ్లకు దాదాపు 1,200-1,500 మంది ఆ మిర్చి మీద ఆధారపడి కూలి చేసుకొని బతుకుతా ఉన్నారు. మీరు ఈ నీళ్లు ఇస్తే వాళ్ళు వరి వేసుకుంటే వరి ద్వారా ఎంత ఉపాధి వస్తుందో ఒకసారి ఆలోచించండి. కనుక ఈ లక్షల రూపాయల వెచ్చించినటువంటి భూములను వృధా చేయకుండా అని చెప్పినా కూడా ఇవాళ పోలీసులను పెట్టి ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. ఆ రోజేమో ముసలి కన్నీరు కాల్చిండు రైతుల దగ్గరికి వెళ్లి, ప్రజల దగ్గరికి వెళ్లి, ఇవాళేమో పోలీసులను పెట్టి నడిపిస్తా ఉన్నాడు. కనుక నేను మంత్రి ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నా, ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి ప్రజాప్రతినిధులు. కానీ నీకు ఇష్టమున్న పని చేసి గీదే పనిలో నువ్వు ఉండాలంటే ఇది మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా, ఏదైతే ఇవాళ చిన్న కాళేశ్వరం గురించి భూసేకరణ జరుగుతుందో దానిని ఖచ్చితంగా ఆపిచేసి గ్రామ సభలు పెట్టి, గ్రామ సభలలో ఏ పంటకు ఎక్కడ ఎన్ని నీళ్లు అవసరం ఉంటాయో దాన్ని పరిశీలన చేసి మీరు పనులు చేయండి, పెద్ద కాళేశ్వరాన్ని పునరుద్ధరించండి. ముఖ్యమంత్రి ప్రతిరోజు మంత్రిని ఎమ్మెల్యే ఏది చెప్పుదే గదే చేస్తా అంటున్నాడు. మీరు ఏది చెప్తే అది చేస్తా అన్నప్పుడు మా గురించి చెప్పబుద్ధి అయితే లేదా, మా గురించి అడగబుద్ధి అయితే లేదా, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే కనీసం మీరు ఆలోచించరాని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ని, మంత్రిని ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తూ మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సవివరమైనటువంటి విషయాలను ఇక్కడ మీ ముందుంచడానికి పెద్దల్ని ఒకరొకరిగా మాట్లాడవలసిందిగా కోరుతూ, ముందుగా